మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజును శివ ముక్కోటి అని పిలుస్తారు. ముక్కోటి ఏకాదశి ఎంత విశేషమైనదో అదే విధంగా శివ ముక్కోటి కూడా అంతే పవిత్రమైన రోజు. ఈ రోజు శివ దర్శనం చేసుకోవటం, శివాభిషేకం చేయటం వల్ల కోటిసార్లు పూజించినంత పుణ్యం లభిస్తుంది. ఆరుద్ర నక్షత్రం రోజున ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఈ రోజు శివలీలలు విన్నంత మాత్రాన, చెప్పినంత మాత్రాన జన్మ జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. ఇప్పుడు ఆ పవిత్రమైనటువంటి కథను చెప్తాను, జాగ్రత్తగా వినండి. పూర్వకాలంలో అవంతి అనే పట్టణం ఉండేది. ఆ పట్టణంలో నంది అనే పేరుగల శివభక్తుడు నివసించేవాడు. అతను మిక్కిలి ధనవంతుడు. అయినప్పటికీ శివభక్తిని ఎప్పుడూ విడవలేదు. నిత్యం ఎంతో భక్తి శ్రద్ధలతో శివారాధన చేసేవాడు. ఆ పట్టణానికి తూర్పున ఒక దట్టమైన అడవి ఉండేది. ఒకరోజు ఆ అడవిలో స్వయంభూ శివలింగం వెలిసింది. అది చూసిన నంది అక్కడే ఒక సుందరమైన దేవాలయాన్ని నిర్మించాడు. ప్రతిరోజు పంచామృతాలతో, సువర్ణ పుష్పాలతో మంత్రపూర్వకంగా ఆ మహాశివుణ్ణి పూజించేవాడు. ఇలా కొన్ని రోజులు గడిచిన తరువాత ఆ పట్టణానికి సమీపంలో ఉన్న గ్రామంలో నివసించే ఓ కిరాతుడు అనే వేటగాడు తన వృత్తి ప్రకారం పక్షి వేటకై అడవిలోకి వచ్చాడు. తన వేట ముగించుకుని అలసిపోయి ఇంటికి వెళ్లే మార్గంలో అతను ఆ శివాలయాన్ని చూశాడు. గుడిలోకి ప్రవేశించి శివలింగాన్ని చూసిన క్షణం ఆ కిరాతునికి అపారమైన భక్తి కలిగింది. శివయ్యను పూజించాలి అనే తీవ్రమైన కోరిక పుట్టింది. కాని ఆ దట్టమైనటువంటి అడవిలో పూజా సామాగ్రి ఏమీ దొరకలేదు. అయితే అన్నింటికీ భగవంతుడే ఉన్నాడు అనే నమ్మకంతో ఆ కిరాతుడు సమీపంలోని సరస్సు వద్దకు వెళ్ళాడు. నోటిలోనే నీళ్లు పుక్కెట పట్టి మారేడు ఆకులు కొన్ని తెచ్చి ఆలయంలోకి వచ్చాడు. అప్పటికే ఉదయం నంది చేసిన పూజ వల్ల శివలింగం పైన రత్నాలు, పుష్పాలు ఉన్నాయి. కిరాతుడు వాటన్నింటినీ తీసి పారేసి తన పద్ధతిలో పూజను ప్రారంభించాడు. నోటిలోని నీటితో అభిషేకం, మారేడు ఆకులతో పూజ, వేటాడినటువంటి ఆ పక్షి మాంసంతో నివేదనం, ఇలా పూజను చేసి శివలింగాన్ని ఆలింగనం చేసుకుని ప్రదక్షిణ చేశాడు. భక్తితో ధ్యానించాడు. తరువాత తృప్తిగా తాను ఇంటికి వెళ్ళాడు. మరుసటి రోజు నంది గుడికి వచ్చి చూడగా అంతా అపరిశుభ్రంగా ఉంది. తాను చేసినటువంటి పూజా సామాగ్రి అంతా పారివేయబడి వింత విధంగా ఉంది.